హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి కొబ్బరితో ఒక హెల్తీ స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ గోధుమ పిండి బెల్లంతో ఎంతో హెల్తీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో హెల్తీ అయిన గోధుమ పిండి కొబ్బరితో ఈ స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం రానవసరం లేదు. ఈ బెల్లం కరిగేంత వరకు ఈ బెల్లం వాటర్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో మనం మరిగించుకున్న బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. ఈ బెల్లంలో ఇసుక ఏమైనా ఉంటే ఈ స్ట్రైనర్లోకి వచ్చేస్తాయండి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరిని 1 కప్పు వరకు వేసుకోవాలి. దీనిలో 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీనిలో చిటికెడంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఈ రొట్టె కొంచెం క్రిస్పీగా రావడానికి ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ పిండిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ పిండిని నాననివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే పిండి నానిందండి. ఇప్పుడు ఈ పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి అంతటిని కూడా ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఈ ప్యాన్లో వేసుకున్న తర్వాత పిండి అంతటిని కూడా సమానంగా లెవెల్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా సమానంగా లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొట్టె మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరలా రెండో వైపుకి తిప్పుకోవాలి. మరలా రెండో వైపు కూడా ఈ రొట్టెని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఈ రొట్టె రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రొట్టెని ఒక ప్లేట్లోకి మార్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన గోధుమ పిండి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. ఈ గోధుమ పిండి కొబ్బరి రొట్టెని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ గోధుమ పిండి కొబ్బరి రొట్టెని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.